ఇక ఇది ఇట్లా ఉంటే నిన్న ఒక ట్వీట్ చేసిండు 30 రోజులు అయిపోయిన సందర్భంగా. ఏం ట్వీట్? నా పాలన అద్భుతంగా ఉంది, చాలా నాకు సంతృప్తినిచ్చింది అని చెప్పేసి రాసిండు. దానికి సంబంధించి నా పాలన బాగుంది, నెల రోజుల పాలన సంతృప్తినిచ్చింది, హామీలన్నీ నెరవేరుస్తున్నాం, భరోసాతో రైతులు ఆనందంగా ఉన్నారు, మహాలక్ష్మిలు సంతోషంగా ఉన్నారు, యూత్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు, నన్ను శాశ్వతంగా గుర్తుంచుకునేలా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తా. నెల రోజుల పాలన పైన సీఎం రేవంత్ ట్వీటు. అబ్బా, ప్రతి అక్షరానికి నేను ఒకసారి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తా విత్ వీడియోతోటి. ఆ లేడీస్ కొట్టుకునే వీడియో ఉంటాయి అందులో బస్సులల్లా. ఎట్లా ఉంది అంటే ఈయన పరిపాలన అద్భుతంగా ఉందంట, నా పాలన చాలా బాగుంది, నెల రోజుల్లో సంతృప్తినిచ్చింది. నీకు సంతృప్తినిచ్చింది తెలంగాణ ప్రజలకు ముందు రాబోయే 5 సంవత్సరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలా కళ్ళ ముంగలు చూపించడం నీ నెల రోజుల పాలనలో. అంటే ఒక అవగాహన లేకపోవడంతో నువ్వేం చేసినావో ఇక ఒకటొకటి చెప్పుదాం. హామీలన్నీ నెరవేరుస్తున్నా అంట. మిత్రులారా మీరే చెప్పండి, కింద కామెంట్ల రూపంలో చెప్పండి, హామీలన్నీ నెరవేరుతున్నాయా? ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఇదే తలకాయ, ఇదే మూతి, ఇదే ముక్కు. ఈయన ఎన్నిసార్లు చెప్పిండు? డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను రాగానే వెంటనే రుణమాఫీ చేస్తా, వెంటనే రైతు బంధు ఇస్తా, వెంటనే అన్ని కార్యక్రమాలు చేస్తా టకటక అని చెప్పిండు. చేసిండా? చేయలే. కానీ ఆయన ఏం చెప్పుకుంటున్నాడు? పేపర్లల్లా ఏం చెప్పుకోవడం కోసం, ప్రచారం చేయడం కోసము నేను ట్వీట్ చేసిండు. మనము క్లారిటీగా ఉండి ఈయన అసలు భాగవతం తెలవాలని చెప్పేసి ఈ విధంగా మనం తీసుకున్నాం. సో అన్ని హామీలు నెరవేరుస్తున్నట్ట, ఒక్క హామీ కూడా నెరవేర్చలే. 2 గ్యారంటీలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 గ్యారంటీలు ఏదో అమలు చేస్తున్నా అని చెప్పిండు. అవి 2 గ్యారంటీలు కాదు, 2 పావలా గ్యారంటీలు. అంటే ఒక గ్యారంటీలో 3 హామీలు ఉంటే అది పైసలు భారం పడని ఉచిత ప్రయాణము, అదే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణము అదొకటి, ఇంకొకటి చేయూత కింద ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచడం. ఈ రెండింటి గురించి ఇవి ప్రభుత్వం మీద భారం పడవు కాబట్టి ఇమ్మీడియట్గా ఆ 2 ఏదో మమ అనిపించేసి అవిటితోటి కొంత 100 కుటుంబాలు, లక్షల కుటుంబాలు జీవితాలు ఆగమైపోతున్నాయి. ఈ ఫ్రీ ఆర్టీసీ బస్సు వల్ల లక్షల కుటుంబాలు ఆగమైపోతూ ఉన్నాయి. సో కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉందన్నమాట. ఇక భరోసాతోటి రైతులు ఆనందంగా ఉన్నారంట. ఏడంగా భరోసా వచ్చింది సార్ రేవంత్ రెడ్డి గారు? మీరే చెప్పాలి. రైతులకు ఏ విధంగా మీరు భరోసా ఇచ్చిర్రు? ఇప్పటిదాకా రైతు బంధు పైసలు పడ్డాయా మిత్రులారా? ప్రజలారా మీరే చెప్పాలి, పడ్డాయా రైతు బంధు పైసలు? రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే రైతులు మొత్తం సంతోషంగా ఉన్నారు, నేను వాళ్ళకు భరోసా ఇస్తున్నా, నేను రైతు బంధు ఆల్రెడీ వేసేసినా, అన్నీ ఇచ్చేస్తున్నా వాళ్ళకి అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన నిన్నటి రోజున. రైతులు సంతోషంగా ఉన్నారంట. ఏడంగా ఉన్నారు? ఊర్లకు పోతే ఇప్పుడు నా ఫోన్ ఆన్ చేస్తే 100 మంది ఫోన్లు చేస్తారు, రైతు బంధు రాలేదు సార్ ఇంకెప్పుడు వస్తుంది. నిన్న ఇలా స్వచ్ఛందంగా ఇలా పార్టీకి సంబంధించినటువంటి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పోయి ఆడ ఒక ప్రజాపాలన కార్యక్రమంలో మొన్నటి రోజున పాల్గొంటే అక్కడ రైతులు కూడా, అక్కడ ఉన్నటువంటి మహిళా రైతులు కూడా అడుగుతున్నారు, గా రైతు బంధు పైసలు ఏ రాదురు సార్, ఎందుకు వేస్తలేరు? పాత కేసీఆర్ పైసలైనా సరే గవర్న వేయిర్రి, ఈ ఫ్రీ బస్సు ఆర్టీసీ బస్సు ఎవరికి కావాలి ఇవని చెప్పేసి మహిళలే అంటున్నారు. జెంట్స్ కాదు, మహిళలే అంటున్నారు, పురుషులు కాదు. సో కాబట్టి రైతులంట ఆనందంగా ఉన్నారంట. ఏడంగా ఆనందంగా ఉన్నారండి? ఎట్లా ఉన్నారు ఆనందంగా? అసలు నీకు ఏడ కనపడదు వాళ్ళ రైతుల్లో ఉన్నటువంటి ఆనందము? ప్రజలని తప్పుదో పట్టించడం కోసం నీ ట్వీటు, నీ కథ. ఇక అదట్లో పోతే మహాలక్ష్మిలు సంతోషంగా ఉన్నారంట. మామూలు సంతోషం కాదు ఇది. మహాలక్ష్మిలు ఎట్లా ఉన్నారు తెలుసా? పెట్టినవా? మహాలక్ష్మిలు ఆర్టీసీ బస్సులల్లా స్పేస్ లేక ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ చూడండి మిత్రులారా. అబ్బాబ్బాబ్బా, ఇదే నువ్వు చెప్పేటువంటి ఇగో 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 ఈ విధంగా కొట్లాడుకుంటున్నారు. బస్సులల్లా ఎట్లెక్కుతారు అనుకుంటున్నావు? జనాలను తీసుకొచ్చి ఇట్లా రోడ్ల మీద పెట్టి ఏడ పడతాడా? ఇగో మళ్ళా చెప్పుల లైన్లు. ఇదే సంతోషం, నువ్వు చెప్తున్నటువంటి సంతోషం. ఇగో తీసుకపోయి ఇట్లా లైన్లో, మీ సేవ ముందు లైన్లు. ఇగో ఇదే మహాలక్ష్మిలో సంతోషంగా ఉన్నారని చెప్పేది ఇది. ఎక్కడున్న ప్రజలను ఎక్కడికి తీసుకొచ్చినావు? ఏడికి తీసుకొచ్చినావు? చూస్తే అర్థమవుతుంది, క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. మిత్రులారా, తెలంగాణ సమాజాన్ని ఒక 10 సంవత్సరాల వెనకకి తీసుకుపోయిండు రేవంత్ రెడ్డి, ముందుకు తీసుకురాలే. ఏదో మార్పు వస్తుంది అంటే ప్రజలంతా అనుకున్నారు, అరే కాంగ్రెస్ వస్తే
మరి ఏమైనా మార్పు వస్తుందేమో, కేసీఆర్ కంటే మంచిగా చేస్తారేమో అని చెప్పేసి అనుకున్నారు అందరూ. కానీ ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు ఇప్పుడు మన పరిస్థితి ఏమైందంటే, వచ్చే రైతు బంధు పోయింది, ఈయన ఇస్తున్న రైతు భరోసాకు దిక్కు దివాన లేదు. ఇప్పుడు ఆ రైతు బీమా ఎత్తేసే అవకాశం ఉంది. ఈ గొల్లోలకు గొర్రెలు రావు. ఇక ఈ మన ముద్రాజు సోదరులకు ఆ షాపలేసే కార్యక్రమం లేదు. అన్ని బంద్ పెట్టేస్తున్నాడు. దళిత బంధు మిగతా అన్ని కూడా బందే అనమాట. సో ఇట్లా ఉంది వ్యవహారము. రైతు భరోసా ఉంది, రైతులు ఆనందంగా ఉన్నారంట, మహాలక్ష్మి సంతోషంగా ఉన్నారంట. మరి ఆ సంతోషం మీరు కళ్ళు చూస్తేందుకు కళ్ళు సరిపోతలేవు, 2 కళ్ళు అంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఇక యూత్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారంట. మామూలు హ్యాపీ. ఇక నీ పాట ఉంటుంది కాబట్టి 3 రంగుల జెండా బట్టి వచ్చినాడే సింహమోలే అన్న అమరాబాద్ అడవులకు వెళ్ళి అని చెప్పేసి ఫుల్ ఆనందంగా ఉన్నారు. మామూలుగా ఆనందంగా లేరు. జర్ర ఒక 4 రోజులు ఆగు, ఇంకొక 2-3 నెలలు అయితే ఆ యూత్ ఎంత ఆనందంగా ఉన్నారో తెలుస్తుంది. నిరుద్యోగుల పొట్ట కొడితివి, నిరుద్యోగులకు ఇప్పుడు ఉద్యోగం ఇచ్చిందాక నిరుద్యోగ భృతి అంటే మరి ఆ నిరుద్యోగ భృతి ఇవ్వవా? ఉద్యోగాలు వేసిందాక నిరుద్యోగ భృతి ఇస్తున్నారు కదా 4000 ప్రతి నెల ఇవ్వాలి. మరి అది కూడా నన్ను శాశ్వతంగా గుర్తుంచుకునేలా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తా. ఇది మాత్రము 100% నిజం. 100% నిన్ను శాశ్వతంగా గుర్తుంచుకుంటారు. 100% నిన్ను శాశ్వతంగా గుర్తుంచుకుంటారు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి మీద అయితే మనం ఫైట్ చేసి కాంగ్రెస్ పార్టీ మీద 60 ఏళ్ళు కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం. ఈ 10 ఏళ్లలో జర ఇప్పుడిప్పుడే పచ్చగా అవుతున్నాము. ఆడాడ ఇంత జర పచ్చబడుతుంది తెలంగాణ గడ్డ. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చి మళ్ళీ 10 సంవత్సరాలు వెనకకు తీసుకుపోయినావు. అందుకే తప్పకుండా నిన్ను ఈ తెలంగాణ రాష్ట్రం చరిత్రను గుర్తుపెట్టుకుంటుంది. ఒక తెలివిలేని ముఖ్యమంత్రి, ఒక చేతగాని ముఖ్యమంత్రి, అవగాహన లేకపోవడము, ప్రజలని జస్ట్ మీడియాతోటి మన పేపర్లతోటి యూట్యూబ్ ఛానల్ గొట్టాలతోటి మేనేజ్ చేయవచ్చు, ప్రజలను తప్పుదోవ పట్టించినటువంటి ఒక పిఆర్ స్టంట్ చేసే ముఖ్యమంత్రిగా నేను 100% గుర్తుపెట్టుకుంటాడు. ఏం పెట్టు ఇక చూడు, ఇదే నువ్వు చేసేటువంటి నిన్ను గుర్తుపెట్టుకుంటారు తప్పకుండా ప్రజలు. ఈ విధంగా ఎక్కడ ఇది కరెంట్ లేకపోవడం? ఏ హాస్పిటల్? ఎంజిఎం. మన లాస్ట్ టైందా? ఇక చూడు, ఎంజిఎంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పినాడు కదా. ఈ ఎంజిఎంలో కరెంటు పోతే ఆక్సిజన్ అందక ఒక వ్యక్తి చనిపోయాడు. ఇదే ఆయన చెప్పే సంతోషం. ఇదే మా నల్గొండ జిల్లాలో అప్పుడెప్పుడో మీరు చిన్నగా ఉన్నప్పుడు చూస్తుంటే ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకొని పోయి ఆందోళన చేసుడు ఈ కార్యక్రమం. ఇగో ఇట్లాంటి నిరసనలు మీరు చిన్నగా ఉన్నప్పుడు చూద్దాం, లాగలేసుకున్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారి పుణ్యమే. అందుకే తప్పకుండా నిన్ను గుర్తుపెట్టుకుంటారు తెలంగాణ సమాజం, ఏం మర్చిపోదు. ఇంత అద్భుతంగా మీరు పరిపాలిస్తున్నందుకు మీ ఐరన్ లెగ్ ఏమంటే పెట్టిర్రో దాని మీద వెంటనే కరెంటు పోతుంది ఊర్లలో. పోతలేదా ప్రజలారు చెప్పండి. మీరు ఊర్లలో 2 గంటలు 3 గంటలు 4 గంటలు తీస్తున్నారు కరెంటు. ఒక్కో ఊర్లో ఒక్కో రీతిలో తీస్తున్నారు. ఎందుకంటే మొత్తం అక్కడే తిరిగి తీస్తే ప్రజలకు తొందరగా ఐడెంటిఫై అవుతుంది. పేపర్లు టీవీలైనా మనలాంటి వాడు రాస్తాడు అని చెప్పేసి ఆ ఊర్లో ఒకసారి, ఈ ఊర్లో ఒకసారి, ఇక్కడ ఒకసారి, అక్కడ ఒకసారి రకరకాలుగా కరెంటు కట్ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళకి చేత కాదు, వీళ్ళకి ఎంతసేపు దోసుకోవడం తినడమే. కాంగ్రెస్ అంటేనే ఉన్నకాడికి లోపుకోవాలి, తినాలి అంతే. వీళ్ళకు ప్రజా సంక్షేమము, ప్రజలు బాగుపడితే వీళ్ళకి కళ్ళు మండుతాయి అన్నమాట. ఎంతసేపు ప్రజలు పేదరికంలోనే ఉండాలి, ప్రజలు ఎన్ని రోజులున్నా గదే అడుక్కునేటువంటి పొజిషన్లో ఉండాలి. మనం వాళ్ళని ఏదో చేస్తున్నామని కలరింగ్ ఇవ్వాలి, ఓట్లు వేసుకోవాలి. ప్రజల మీద ప్రేమ ఉన్నోడైతే ఉద్యోగుల కంటే ముందే రైతు బంధు పైసలు వేస్తాడు. ఉద్యోగులకేమో జీతాలు వేసుకున్నాడు. నిన్నటి రోజున చూపాను, ఆ పేపర్లో అదే వచ్చింది. ఏడా ఉంది మనది? ఒక పేపర్ క్లిప్ ఉంటుంది కదా, పంపి రైతు బంధు ఆపి జీతాలు వేసామన్న క్లిప్ ఉంది కదా మనది. అది రైతుల మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఉద్యోగులు 2-3 అటైనా ఏం పర్లేదు, రైతులకు వేయాలి. సీజన్ పోతే యాసంగి సీజన్ ఇప్పుడుది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు నాట్లు పడుతున్నాయి. ఈ టైంలో పైసలు చాలా అవసరం ఉంటుంది. పెట్టుబడి సాయం దున్నకం కోసము, నాట్ల కోసము, కూలీల కోసము, మందు కోసము, మాక కోసము, ఇట్లాంటివన్నిటి కోసము అవసరం ఉంటుంది. రైతులకు పైసలు వేస్తానికేమో చేత కాలే, కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 1వ తారీఖున జీతాలు వేస్తున్నామని అది కూడా మొన్నటి దాకా వేసుకుంటూ వచ్చారు. ఇంకా కూడా పూర్తి స్థాయిలో పడలే అందరికీ. మరి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ రైతాంగం మీద ఎందుకు లేదు? ఎందుకంటే రైతులు బాగుపడొద్దు. రైతులు బాగుపడితే మర్చిపోతారు. మనం మర్చిపోలే రైతాంగం. బేసిక్గా ఈ దేశంలో ఎవడు పెట్టలే రైతు బంధు అనేటువంటి స్కీమ్ని.
కేసీఆర్ పెట్టిండు. కేసీఆర్ పెట్టగానే ఇట్లా 5 సంవత్సరాలు ఇచ్చుకుంటూ వచ్చిండు, 11 సార్లు ఇచ్చిండు రైతు బంధు. ఇక ఏమనుకున్నారు రైతులందరూ, అరే ఇది మా హక్కు, అది వస్తే తప్పకుండా అని అనుకున్నారు. కేసీఆర్ ఉంటేది లేకపోతే ఎవరున్నా ఇస్తారు రైతు బంధు అనుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు రాగానే ఏం చేసిర్రు, రైతు బంధు మింగేసిర్రు. సో గట్లా అనమాట. అట్లా మంచి చేస్తే అట్లా జనం మర్చిపోతారు. నాకు తప్పకుండా వస్తుంది అని అనుకున్నారు. కేసీఆర్ దిగిపోయిండు, ఈ రైతు బంధు ఆగిపోయింది. ఈ మహానుభావులు వచ్చిర్రు, మొత్తం మింగేస్తూ ఉన్నారు. మీకు ఏమైనా పడ్డదా రైతు బంధు? ఇక మళ్ళీ ఇదే వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు, ఇంకా ఉంది మన దగ్గర వార్త, అక్కడ వెనక చూద్దాం. ఇది ఎంజీఎంలో పరిస్థితి, కరెంటు లేని పరిస్థితి. ఈ రోజులే మళ్ళీ తీసుకొచ్చిండు అన్న. ఇది ప్రజాపాలన. నా పాలన గురించి, నా పాలన అంతా బాగుంది, మంచిగా ఉంది అని చెప్పు రేవంత్ రెడ్డి గారు. ఇది కథ అనమాట, అసలు కథ. నిన్ను తప్పకుండా శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు ప్రజలు, 200% గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రిని, జస్ట్ మీడియా మేనేజ్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఎవరు చూడలే ఇప్పటిదాకా. ఇప్పుడు చూస్తున్నారు, తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు, ఏం మర్చిపోరు. రేపు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత సర్పంచ్ లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. అన్నింటిలో నీకు కావాల్సినటువంటి బుద్ధి చెప్పేటువంటి దానికి వాళ్ళు రెడీ అయితేనే ఉన్నారు.